హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఇదొచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. అంటే కొచ్చిలో లంచ్ చేసాం కదా! సో, ఇంక అక్కడి నుండి స్టార్ట్ అయిపోతున్నాము. ఎక్కడికి అంటే అలెప్పీకి వెళ్తున్నాము. ఇంకా నేను లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! అలెప్పీని అలపూజా అనేసి కూడా అంటారంట అనేసి. యాక్చువల్లీ అలపూజా కాదంట దాని పేరు. అలప్పూలా అంట. నిన్నటి వ్లాగ్ కామెంట్స్‌లో మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. సో, అలా తెలిసింది. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ చేంజ్ అవుతుంది కదా బాబా? అందుకని కాదు, టోల్ రోడ్ కదా ఇంతసేపు టోల్ వన్ వే వెళ్ళాం కదా, మంచి రోడ్లు లేవు కదా. అలపూజా అదే ఇంకా అలప్పి హ్యాపీ ఇటడి ఇక్కడ నుండి అలప్పి డిస్ట్రిక్ట్. భలే ఎండ ఉంది, మన మీదే పడుతూ ఉంది ఎండ అంతా కదా. అబ్బబ్బబ్బా ఎంత ఎండ అంటే అంత ఎండగా ఉంది. అది ఎదురు ఎండ అంటారు చూసారా, అలా అనమాట. కార్లో వెళ్తుంటే మా మీదే ఎండ అంతా పడుతూ ఉంది, అంత ఎండగా ఉండింది. అమ్మ బాబోయ్ అనేసి అనుకున్నాను. ఇంకా అలా వెళ్తుంటే ఇక్కడ ఏదో సంథింగ్ అది తెలీదు, చాలా షాపింగ్ ఉందనమాట, లోపలికి వెళ్ళొచ్చు అనేసి అనిపించింది. జస్ట్ అలా వీడియో తీసుకున్నాను. ఆ పక్కన జీసస్ క్రైస్ట్ది ఉంది కదా, సో అక్కడ. సో ఇదంతా ఇంకా అలెప్పీకి వచ్చేసాము. అలెప్పీలో ఏమంటే మేము డైరెక్ట్గా బోట్ హౌస్కి వెళ్ళట్లేదు. సో అలెప్పీ బీచ్కి వెళ్తున్నాము. ఏమవుతున్నారు వీళ్ళు? బోండాలు బాబా. అయిపోయింది. ఏమి రాలేదంటే రాలేదంటారా? లేదు, ఫోన్ లో సెట్ చేస్తా ఉన్నా. నా ఫోన్ చూసారా ఎంత బాగా గుర్తు పెట్టుకోవడంతో. కరెక్ట్గా 4 అయ్యిందో లేదో, 4 అయ్యింది అనేసరికి మేము మర్చిపోయాము యాక్చువల్లీ 4 గురించి. 4 అంటే ఏంటో తెలుసు కదా, లాటరీ టికెట్ కొన్నాము నిన్న. సో నిన్న అంటే ఈ వ్లాగ్లోనే, కాకపోతే ఇది కంటిన్యూయేషన్ కాబట్టి చెప్తున్నాను అట్లా. సో అదేమంటే మనకి రాలేదు, వచ్చుంటే 4కి వాళ్ళకి కాల్ చేసి ఉంటారు. అయినా అది రావాలి మనకి వస్తుంది అని అన్నట్టుగా మేమేం తీసుకోలేదు. జస్ట్ క్యాజువల్గా ఇంకా పిల్లలు అడుగుతున్నారు, కొనుక్కుందాం చూద్దాం ఎలా ఉంటుందో. అంతా ఎక్కడ చూడు అవే అనమాట అమ్ముతా ఉన్నారు, ఎక్కడ చూడు అవే. ఏ ప్లేస్కి వెళ్ళినా లాటరీ టికెట్స్ పక్కనే ఉంటున్నాయి. ఏంటిది అసలు అనేసి అనుకుంటూ వెళ్తూ ఉంటే సరే మనము తీసుకుందాము అనిపించి తీసుకున్నాం అంతే అక్కడ. కాకపోతే ముందే అన్ని కోరికలు చెప్పేసుకున్నాము. 75 lakhs గెలిస్తే ఎలా ఉంటుంది అనేసి, ఏమేం కావాలి, ఏమేమి కొనుక్కుంటాం అన్నట్టుగా అంతే. ఆఫీస్ అది కాదు బాబా, బీచ్ రా. వావ్ బాబా, వాటర్ కనిపించాయి నాకు. అదేమా అటు పదే బాబా, ఇట్టే పక్కది. కనిపిస్తుంది, ఇక్కడ నుండి కనిపించదు బీచ్. ఇంకా మా సుదర్శన్ ఏమంటే బీచ్ దగ్గర ఒక హౌస్ బుక్ చేశాడు. సో ఇదే అనమాట, ఆన్లైన్లోనే చూసి బుక్ చేశాడు. ఇంకా ఈ హౌస్ నేమ్ ఏమంటే మరారీ గాడ్స్ ఓన్ విల్లా అని ఉంది. సో అదనమాట. సో చూడడానికి చాలా బాగుంది. దాని పేరు ఏదైనా కానివ్వండి, మాకు మాత్రం బీచ్ హౌస్ అనేసి పెట్టేసుకున్నాం ఈ హౌస్ పేరు. ఫస్ట్ అయితే నేను సుదర్శన్ హౌస్ ఎలా ఉంది చూడడానికి వచ్చాము, పిల్లల్ని కార్లో పెట్టేసి. ఇంకా ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసేసి రేపు మార్నింగ్ వెళ్దాము అనుకున్నాం అనమాట. అంటే బోట్ హౌస్కి వెళ్ళేసరికి ఈ టైం అవుతుంది, ఇంకా తిరిగి అంత బాగుండదు కదా, ఈ టైంకి వెళ్తే వేస్ట్. ఇంకా అందుకనేసి రేపు వెళ్దాం బోట్ హౌస్కి అనుకొని ఇంకా ఇక్కడ స్టే చేద్దాం అనుకున్నాము. ఇక్కడ అక్కడ ఫిషెస్ ఉన్నాయి, హ్యాపీ స్మాల్ ఫిషెస్ ఉన్నాయి, భలే ఉన్నాయి. ఇంకా ఈ హౌస్లో 4 పోర్షన్స్ ఉంటాయి, పైన 2 కింద 2 ఉన్నాయి. సో ఆల్రెడీ 3 ఫిల్అప్ అయిపోయినాయి, ఇంక ఇది ఒక్కటే ఉండింది అనమాట. మాకోసమే ఉండిందేమో మరి. హౌస్ మాత్రం చాలా నీట్గా కొత్తగా చాలా బాగుంది. ఇంకా దీనికి రెంట్ వచ్చేసి 3500 తీసుకున్నారు. ఇంకా తక్కువ ఉంటుందేమో నార్మల్ డేస్లో వెళ్తే, చెప్పాను కదా ఇంకా హాలిడేస్ టైంకి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి అంత ఉండింది. హౌస్ మొత్తం చాలా బాగుండింది. హౌస్ కంటే ఆ ఓనర్స్ ఉన్నారే చాలా చాలా మంచి వాళ్ళు. ఆ ఫ్యామిలీ మాకైతే చాలా నచ్చింది, చాలా బాగా చూసుకున్నారనమాట. తన పేరేమంటే ఆ లేడీ ఇందాక చూపించాను, మళ్ళీ చూపిస్తాను మీకు కావాలంటే. తన పేరేమో షెడ్లీ అనమాట. ఇంకా రూమ్ అంతా చాలా బాగుంది. ఇంకా వాష్రూమ్ చూద్దాం ఎలా ఉంది, బాత్రూమ్ ఎలా ఉంది అనేసి అనుకొని చూసాము. అది కూడా నీట్గా క్లీన్గా చాలా బాగుంది, సరిపోతుంది మాకు అనిపించింది. ఇంకా సరే అనేసి ఓకే అనేసుకున్నాము ఇక్కడే. ఇంకా ఇంకోటి ఏమంటే వీళ్ళే మనకి డిన్నర్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు కావాలి అనుకుంటే, లేదా అంటే స్విగ్గీ జొమాటో ఉంది అవైలబిలిటీ. సో అక్కడ నుండి కూడా తెప్పించుకోవచ్చు అనమాట.
మనకి నాన్ వెజ్ కావాలా, వెజ్ కావాలా వాళ్ళకి చెప్పేసామంటే ఏమేమి కర్రీస్ కావాలి, ఎక్స్ట్రాగా ఏమి కావాలి, సో అవన్నీ వాళ్ళే చేసిస్తారు. సో తన పేరు ఏమంటే షెర్లీ అనమాట. తన పేరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఇంకా వాళ్ళకి 3 కూతుర్లు. ఎంత మంచిగా ఉన్నారు చాలా. అంటే ఇంకా వాళ్ళు మలయాళీస్ కదా, సో కంప్లీట్గా మలయాళంలోనే మాట్లాడుతాం. తను అప్పటికి మా కోసం ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంది. ఇంకా వాళ్ళ పిల్లలు చాలా హెల్ప్ చేశారు కమ్యూనికేట్ చేయడానికి మధ్యలో. సో మంచిగా మాట్లాడి మంచిగా. ఇంకా ఇంకోటి ఏమంటే ఇక్కడ అంతా ఫిషెస్ ఉన్నాయి. ఒక పాండ్ లాగా ఉంది చిన్నది, పిల్లలకి ఇలా కలర్ఫుల్గా చాలా బాగుందన్నమాట. బాబా లాక్ చెయ్యి, లాక్. ఎంత చెప్పే బాబా, ఏం చేస్తా అంటే వచ్చి నాకు చెప్దామా, చెప్పేసి వెళ్దామా? సన్సెట్ అయిపోతుంది బాబా. అది చూడు టెడ్డా, ఇక్కడ నుండి వాటర్ చూసావా? పిచ్చుకలు ఉన్నాయి టెడ్డీ, బర్డ్స్ అదే అక్కడ. భలే ఉన్నాయి. డక్ హౌస్. అవును టెడ్డీ చెప్పింది. హ్యాపీ హ్యాపీ ఉయ్యాలి. ఇంక రండి వెళ్దాం. ఒకటి గుర్తుందా, మేము అప్పుడు మడికేరి అదంతా తిరుక్కొని వచ్చామే అప్పుడు హారిక వాళ్ళ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి. సో అప్పుడేమంటే డక్ హౌస్ అని ఒకటి తీసుకున్నాము. హ్యాపీ డక్ని చేతిలో పట్టుకుంది చిన్నప్పుడు. మీకు గుర్తుందో లేదో, ఆ వ్లాగ్స్ గుర్తుంటే బాగుంటుంది మీకు. సో అట్లే సేమ్ అనిపించింది మాకు ఇక్కడికి వస్తే. బీచ్ హౌస్ అనేసి పేరు పెట్టుకున్నాం, అందుకే అది డక్ హౌస్, ఇది వచ్చేసి బీచ్ హౌస్ అనేసి. చాలా బాగుంది. మెయిన్గా అక్కడ ఉన్న మనుషులు అయితే ఇంకా చాలా ప్రేమగా చాలా బాగున్నారు. అది ఇంపార్టెంట్ కదా ఊరు కానీ ఊరు వచ్చినప్పుడు. ఇంకా వాళ్ళు మాకు అంత మంచిగా హెల్ప్ చేశారు. సో ఇక్కడ బీచ్ ఏమంటే ఒక ప్రైవేట్ బీచ్ లాగా అనమాట. మనకి ఏమంటారు, ఎవరంటే వాళ్ళు వచ్చేయడం అంటే కొందరు డ్రింక్ చేస్తారు. సో ఫ్యామిలీస్కి కంఫర్ట్గా ఉండదు. సో అట్లా కొన్ని బీచెస్ ఉంటాయి. కానీ ఇది చాలా బాగుంటుందంట, దీనికి అసలు భయమే అవసరం లేదు అనేసి అనింది. సో ఆమె ప్రైవేట్ బీచ్ లెక్క అనమాట, బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మీకు కొంచెం ముందర పక్కనే ఉన్నాయన్నమాట కొన్ని హౌసెస్, ఇలా బీచ్ వ్యూ కనిపించేలా కావాలి అంటే. కానీ ఇప్పుడు ఈ టైంలో అన్నీ బుక్ అయిపోయినాయి, ఏమీ లేదు అసలు. మాకు ఈ హౌస్ దొరకడమే చాలా ఎక్కువ అనుకోవాలి. సో ఎలాగో దొరికింది. అది అప్పటికప్పుడు ప్లాన్ చేసాం మేము. ఇది కూడా నార్మల్గా డైరెక్ట్గా అలప్పి బోట్ హౌస్కి వెళ్ళిపోదాము అనుకున్నాము. కానీ నైట్ స్టే ఏముంటుంది, మార్నింగ్ కూడా వెళ్తే కొంచెం బాగుంటుంది, ఆఫ్టర్నూన్ నుండి వెళ్దాము అన్నట్టుగా అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట, డే అండ్ నైట్ ఉన్నట్టుగా. కానీ ఇక్కడ అలా నైట్ వెళ్తే ఏముందిలే అన్నట్టుగా మేము ఇక్కడ ఒక దగ్గర స్టే చేసేసి రేపు మార్నింగ్ వెళ్దాం, తొందర ఏముంది అనుకున్నాం. అందుకే అట్లా ఒక బీచ్ కూడా చూసినట్టు ఉంటుంది అనుకున్నాము. సన్సెట్ మనకి ఇక్కడ రాస్తుంది బాబా. ఫొటోస్ తీసుకుందాం ఇక్కడే. బోట్ చూడు, బోట్. బాబాయ్ చెప్పులుగా పెట్టేయండి. తడిగుంది అక్కడంతా. మైసూర్లో ఒక వ్యూ పాయింట్కి వెళ్ళాం, సన్సెట్ వ్యూ బాగుంటుంది అనేసి. కానీ అక్కడ మిస్ అయ్యాం కదా, టైంకి వెళ్ళేసి అప్సెట్ అయిపోయాం, ఇంటికి వచ్చేసాం రిటర్న్. సో కానీ ఇక్కడ మాకు సన్సెట్ వ్యూ ఉండిందనమాట. వావ్ అనిపించింది అసలు. నాకైతే చాలా నచ్చింది. నా ఫేవరెట్ ప్లేస్. వాటర్ ప్లేసెస్ అంటే నాకు చాలా ఇష్టము. రే హ్యాపీ, ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాటర్లో లెగ్స్ పెట్టు. రే బాబా ఫొటోస్ తీసుకుందాం ఇది ఇలా ఉన్నప్పుడే. టెడ్డీ తీస్తుందంట. బాబా టెడ్డీని నేను సుదర్శన్ నడుచుకుంటా వెళ్తా ఉంటాము, ఇట్లా వీడియో తీరా అనేసి అంటే నవ్వుతూ తీసారు ఇద్దరు టెడ్డీ అది వాళ్ళు.
ఇలాంటివి ఎంత గుర్తుండిపోతాయో కదా పిల్లలు నవ్వులు ఇలా మేము వెళ్తూ ఉంటే. జాగ్రత్త. వాటర్ ప్లేసెస్ అంటే ఎంత ఇష్టమో అంత భయం కూడా. మళ్ళీ ఇంకోటి ఏమంటే నాకు వెట్టుగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. డ్రైగా ఉండడం ఇష్టము. కనీసం చెప్పులు లేదా నా డ్రెస్ కొద్దిగా వెట్ అయినా కానీ నాకు అస్సలు నచ్చదు. అలాంటిది మళ్ళీ వాటర్ అంటే మాత్రం చాలా ఇష్టం. వాటర్ ప్లేసెస్ అంటే ఇంకా ఇష్టము. చూసారా ఇంత దూరం వచ్చాను కానీ వాటర్లో వెళ్ళి మునగాలి టచ్ చేయాలంటే కూడా ఇష్టం ఉండదు ఎందుకో మరి. ఇలా కూర్చోవాలి, దూరం నుండి వాటర్ని చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. ఇలా బీచ్కి వచ్చినప్పుడు అక్కడ కూర్చొని ఆ బీచ్ని చూస్తూ ఉండాలి. ఆ అలలు వస్తాయి కదా, వేవ్స్ ఎంత బాగుంటాయో. ఆ ఏరియా అంతా ఏమంటారు, ఆ వ్యూ నాకెందుకో చాలా చాలా నచ్చుతుంది. కాకపోతే దూరంగా ఉంటుంది కదా బీచెస్ మనకి. మన సైడ్ అసలు బీచెసే ఉండవు ఇటు సైడ్. ఇంకా మా సుదర్శన్ ఫోటో షూట్ చూద్దాము. హలో బాబా, చాలు చాలు. బబ్బా నీది ఇంకా బాగుండాలి. ఆశక్క కొద్దిగా వెడల్పు చేయి. ఆహా ఇట్లా వెళ్ళాక దగ్గరికి వెళ్ళాక. బాబా నీది కొద్దిగా కింద హ్యాండ్ నా అట్లే బాబా నా ఆశక్క. ఏ హ్యాపీ ఇట్రా, నేమ్ రాయ్ బాబా, వాడిని పట్టుకో బాబా. రే ఏమి అది? ఏ హ్యాపీ నీకు రబ్బ అయిపోయిందిరా పాపం. గుంత ఏ హ్యాపీ వస్తున్నా. వీళ్ళిద్దరు చూడట, వీళ్ళిద్దరు కంట్లో పడుతుంది హ్యాపీ నీకు. వాటర్ అనిపించాలి పైన ఇసుకేసుకో. బ్యాండ్ వేసుకుని బాగుంది. ఎంత బాగుందో కదా ఇలా చూస్తూ ఉంటే. ఇదేమంటే అలెప్పి బీచ్ ఇంకోటి ఉంది పెద్దది, ఇంకా అటు సైడ్ అంటే చాలా క్రౌడ్ ఉంటుందంట క్రిస్మస్ టైం. ఇది అవుట్స్కర్ట్స్ అనుకుంటా. అయ్యయ్యో హ్యాపీ హ్యాపీ ఇట్రాను బాబా లేకుండా వెళ్ళకి ఎక్కడికి. హ్యాపీ ఇక్కడే ఉన్నానా? అయ్యో ఏ గుంటలో చాలా వాటర్ వచ్చాయి. టెడ్డా వాటర్ ఉన్నాయి గుంటలో. హ్యాపో బాబా పట్టుకోనుండు. ఇంకా ఇక్కడ చాలా ఉక్కగా ఉండింది అసలు. ఏమంటారు హ్యూమిడిటీ ఉంటుంది కదా, అమ్మ బాబా ఎందుకులేండి చెమటలు ఉక్కగా ఉండింది చాలా. అసలు ఏసీ వేసిన రూమ్లో చాలాసేపటికి చల్లగా అవ్వలేదు. ఏం కష్టపడుతున్నారు బాబా. అయితే ప్యాడ్ అవి అటు ఇటు అంటారు చూడు, గొబ్బి అల్లు. అబ్బా స్నోమ్యాన్ అంట. ఇంకా రెడ్ కలర్ లో ఉండాలి కదా బాబా. ఇది ఇప్పుడు సన్సెట్ పడతా ఉంది, ఆ లైటింగ్
చూడు మీరు ఇట్రండి నాలుగు రెడీ వారికి వాటర్లోకి వెళ్ళాలని ఉంది బాబా బాయ్ బాయ్ చెప్పండి హ్యాపీకి ఏమంటే మంచిగా మునగాలి దాంట్లో ఆ డ్రెస్ అంతా తడుపుకునేసేయాలి ఆ మట్టితో ఆడుకోవాలి హెడ్ మీద అంతా పోసుకోవాలి పక్కన వాళ్ళ మీద పోయాలి అనే అంత ఆశ అనమాట కానీ వెళ్ళొద్దురా మునగద్దురా అంటూ పెట్టుకొని ఉంది ఇంకోటి వస్తుంది ఆపు కూర్చోరా రే హ్యాపీ హ్యాపీ పట్టుకో బాబా ఇంకోటి పెద్దది వస్తుంది బాబా బాబా పెద్ద వెళ్ళిపోతా ఉండింది రేరా ఇట్రా ఇంకా వచ్చి చాలా బాబా ఇంకా అయ్యో అదే నాన్న ఇంకా రాను పైకి వచ్చేస్తాయి బాబా పెద్ద ఏం కాదు హ్యాపీ ఉండు బాగుంటుంది ఏం కాదు బాబా ఉండలా డీకా కూర్చుంటుందండి కొంతసేపు డేటా ఉండరాడు నోట్లోకి వెళ్ళే అప్పు ఏ అప్పు పెద్దది వస్తాం బాబా వద్దు చాలు ఇంకా నువ్వు రా ఇటు బాబా చాలు రా టెడ్డీకి అయితే మా సుదర్శన్కి ఫొటోస్ తీయడమే సరిపోయింది ఫస్ట్ లైటింగ్ నాకు తీసుకుంటే ఉండేది రా అప్పుడు నా కాలు చూడాపు నేనే అమ్మ చేస్తుంది తీరా గబక్కడి రే ఎనకెళ్ళద్దు ఇట్రా మధ్యలో నువ్వు ఉండు హ్యాపీ మధ్యలో నువ్వు ఉండు అక్కడే ఉండిలే బాగుంది మిడిలే బీచ్కి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫోటో షూట్స్ చేసుకున్నారా ఎంత బాగుందో చూసారా సుదర్శన్ టెడ్డీ చేసుకుంటా ఉండేది నవ్వు నాకైతే ఆగలేదు జంప్ చేసి మరీ తీసుకుంటూ ఉన్నారు దీనికి సంబంధించి టైటిల్ కూడా ఏదో ఒకటి పెట్టాలి అనిపించింది నేను చూస్తూ ఉంటే వీటిని ఇంకా వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం అనమాట వాటర్ తాగడానికి ఇక్కడికి ఆ వాటర్ అంతా ఎంటీ అయిపోయింది సో ఆ బాటిల్లో ఇసుక నింపుకుంటున్నాము
హ్యాపీ ఎంత సాఫ్ట్ హ్యాపీ చూడు డ్రైగా ఉండే మట్టి తీస్తే అంత లోపల వెట్ ఉంది కదా ఎంత డ్రెస్ అంతా పాడు చేసుకుంటా ఉంది బాబా ఒకసారి రాని నీకు చేయాలి ఏం చేయాలన్నా భలే ఉంది బాబా చాలా బాబా ఉన్నాను క్రాబ్ బాబా ఓయ్ నాది రా నీ పైకి ఓ మై గాడ్ హ్యాపీ కమ్ముకు మట్టి ఎత్తు రే రే చెప్పలేసుకొని పోతాను ఇంకందు జోబులకు కూడా ఎక్కుతా ఎక్కండి పదండి ఇంక ఉండమన్నా ఉండరు జూమ్ చేయి దాన్ని జూమ్ చేయి బుజ్జు ఫస్ట్ టైం లైవ్ గా క్రాబ్ చూసా హ్యాపీ ఏది బాబా హ్యాపీ చూసావా అక్కడ వెళ్తా ఇదిగో లోపలికి వెళ్ళిపోతాను చూడది హోల్ కోసం ఎత్తుక్కుంటా అది పక్కనే హోల్ అదే వెళ్ళిపోతుంది హ్యాపీని చూస్తుంటే మీకు తెలుస్తూ ఉంటుంది కదా ఎంత ఎంజాయ్ చేసిందో తల ఒక్కటి తడుపుకోకుండా బాడీ అంతా తడిపింది కొంచెం ఛాన్స్ ఇచ్చుంటే ఆ హెయిర్ అంతా హెడ్ అంతా కూడా తడిపించేసుకుని ఆ మట్టి అంతా పోసుకునేసి ఉంటుంది ఎక్కడ కోల్డ్ అవుతుంది అనేసి లేరా అంటూనే ఉన్నా నేను ఎంత మంచిగా ఎంజాయ్ చేసాము మన హౌస్ భలే కలర్ఫుల్గా ఉంది సేమ్ సేమ్ డక్ హౌస్ బీచ్ హౌస్ అయింది డక్స్ కూడా ఉండేవి కదా అక్కడ ఇక్కడ ఏమంటే ఫిషెస్ ఉన్నాయి ఇంకా హౌస్ వచ్చేసి ఎంత నీట్గా ఉందో ఇంకా అంతా వెళ్ళి గలీజ్ చేయకుండా సైడ్గా వెళ్ళాము చెప్పులు బయటే వదిలేసి నీట్గా ఒకే ఏమంటారు స్ట్రైట్గా బాత్రూంలోకి వెళ్ళిపోయాము అందరము ఇంకా బట్టలన్నీ నేను వాటర్లో అంతా ఉతికేసి జస్ట్ ఇలా ఎండపెట్టేసాను అనమాట ఎండ కాదు జస్ట్ ఆడబెట్టేశాను అంటే రేపు మార్నింగ్ కల్లా కొంచెం ఆ వాటర్ అంతా పోతుంది అన్నట్టుగా వేడి వాటర్తో మంచిగా స్నానం చేసేసుకొని ఇంకా టౌన్లోకి వెళ్దాము మెయిన్గా అలెప్పి బీచ్ ఉంది మెయిన్ అలెప్పి బీచ్ సో అక్కడ చాలా బాగుందంట చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయంట అక్కడ వాళ్ళే ఓనర్సే చెప్పారనమాట అక్కడికి వెళ్ళేసి రండి కావాలంటే అన్నారు సో వెళ్ళేసి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తామనేసి మాకు డిన్నర్కి ఏమేమి కావాలి అనేది రెడీ చేసేసేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి సో ఇట్లా లోపల వెళ్ళి చూద్దాము టౌన్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి బయలుదేరాము సో ఇక్కడంతా వీళ్ళందరూ ఏమంటే ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉండింది బీచ్కి వెళ్ళి పోయే వాళ్ళందరూ అనమాట వీళ్ళందరూ ఇంకా మెయిన్కి మేము బీచ్ కంటే ముందు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మా సుదర్శన్ కోసము జాకీ స్టోర్ ఎక్కడో ఉంది అనేసి వెళ్తున్నాము వచ్చినప్పటి నుండి అది ఎక్కడ కనిపించలేదు ఎక్కడ దొరకలేదు తీసుకోలేదు సో ఇంకా అది చూసుకుంటూ వెళ్తున్నాం ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోద్దాము అక్కడ షాప్ చేద్దాం ఫస్ట్ అనేసి అనుకున్నాము అందుకోసం మేము మ్యాప్స్ పెట్టుకొని ఇంకా చూస్తూ వెళ్తూ ఉన్నాము సో ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉందంటే ఆ బీచ్ రోడ్ అంతా ట్రాఫిక్ అనమాట అంటే ఎక్కువ ఈవెంట్స్ క్రిస్మస్ చెప్పాను కదా సో అక్కడంతా చాలా బాగా జరుగుతూ ఉందంట జస్ట్ ఊరికే వెళ్ళి చూసేసి వచ్చేద్దాం అనుకున్నాం సో జాకీ కనిపించింది చూసారా సో ఇంకా ఇక్కడ స్టాప్ అయ్యాము లోపలికి వెళ్ళి ఇంకా షాపింగ్ చేసేసుకొని డైరెక్ట్గా బీచ్కి వెళ్దాం అట్లా జస్ట్ అలా చూసుకొని వెళ్ళిపోదాము అన్నట్టుగా మా ప్లాన్ నేనేం చేశానంటే వచ్చేటప్పుడు 2 స్వెటర్స్ పెట్టుకున్నాను అంటే నైట్ డ్రెస్సెస్ లాగా 2 ప్యాంట్స్ 2 స్వెటర్స్ లాంటివి చలి ఉంటుందేమో బెంగళూరు లాగా ఇక్కడ కూడా అని నాకేం తెలుసు ఇక్కడ ఇంత ఒక్క పెడుతుంది ఎంత ఎండగా ఉంటుంది ఇంత హాట్గా ఉంది ఈ ప్లేస్ అనేసి నాకు తెలియదు కదా సో అలా తెచ్చుకున్నాను అది వేసుకునేసరికి నాకు చాలా ఒక్క పడిపోయింది ఇంకా టెడ్డీ టీషర్ట్ వేసేసుకున్నాను ఇంకా సుదర్శన్ ఉండేసి ఇక్కడికి వచ్చేసరికి ఒక నైట్ డ్రెస్ తీసేసుకో బుజ్జు బాగుంటుంది అన్నాడు సో ఇక్కడ ఒక నైట్ డ్రెస్ తీసుకుందామని చూస్తున్నాను నిజంగా చెప్పాలంటే పాపం సుదర్శన్ కోసం చూసాము ఈ షాప్ని లాస్ట్కి నా కోసం చూసినట్టు అయిపోయింది నైట్ డ్రెస్ కోసము హలో Yeah, tomorrow I'm looking for 1 BHK house boat. शेयरिंग बोट नहीं चाहिए भैया, इंडिविजुअल बोट चाहिए. ఇంకా అక్కడ బీచ్ హౌస్ ఓనర్స్ని కూడా కనుక్కున్నాం ఇలా బోట్ హౌస్ గురించి తెలుసా అంటే ఇక్కడే ఉండేవాళ్ళు కదా వాళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి తెలిసి ఉంటుంది అనేసి సో వాళ్ళు ఏమంటే ఇప్పుడు ప్రెజెంట్ చాలా డిమాండ్ ఉంది షేరింగ్ అయితే దొరుకుతుందేమో అనేసి అన్నారు సో ఇక్కడే జాకీకి వచ్చినప్పుడు ఇక్కడ కనుక్కుందాం జస్ట్ వాళ్ళని అనేసి కనుక్కుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారనేసి వాళ్ళకి కాల్ చేయించి మాకు ఇచ్చారనమాట సుదర్శన్ దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు కూడా దొరకదు సార్ మీకు చాలా డిమాండ్ ఉంది అని చెప్తున్నారు అమ్మో ఎలా ఉన్నాడు చూడతను
ఇంకా ఇదంతా అలెప్పి బీచ్ రోడ్ అనమాట. అస్సలు గ్యాపే లేదు. ఎక్కడ పెట్టుకోవాలో, ఎక్కడ పార్క్ చేసుకోవాలో కూడా తెలియడం లేదు. అసలు ఎక్కడంటే అక్కడ పోలీసులు ఉన్నారు, ఎక్కడంటే ఎట్లంటే అట్లా పార్క్ చేసేస్తున్నారు. ఏదో చాలా మంచిగా పెద్దదిగా జరుగుతూ ఉంది. ఏదో ప్రోగ్రామ్స్ ఉన్నాయి మంచి మంచి పిల్లల కోసం అనిపించింది. ఇంకా సుదర్శన్ ఎక్కడో ఒక దగ్గర చూసి ఒక దగ్గర పార్క్ చేసేసాడు. సో వెళ్దాం లోపలికి వెళ్ళి జస్ట్ అలా చూసేసి వచ్చేద్దాం ఎలా ఉంటుందో. ఇంకా పైన వెళ్ళేసి ఏముంది చూడడానికి, లోపలికి వెళ్ళి చూద్దాంలే బాగున్నట్టుంది అన్నాడు. నాకు కూడా వెళ్ళాలి అనిపిస్తూ ఉండేది. సో అట్లా పార్క్ చేసుకొని వెళ్తున్నాము. ఇంకా ఇది అలపుల బీచ్లో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరుగుతాయంట. చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుందంట. అలపుల బీచ్ ఫెస్టివల్ అంటారంట దాన్ని. చాలా ఫేమస్ అంట. న్యూ ఇయర్ టైంకి ఇది చాలా బాగా చేస్తారంట. సో ఎలాగో లక్కీగా మేము ఈ టైంకి కరెక్ట్గా ఇక్కడ ఉన్నాం కాబట్టి చూడగలుగుతున్నాము. నాకైతే ఇక్కడ ఉండే ఎంత బాగుందో అనిపించింది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో మరి. అవతార్ చూడాపి అవతార్ శాండ్ అంతే. అది అవతార్ పెట్టున్నారు. ఇంకా గొరిల్లా చూసారా ఎంత పెద్దగా ఉందో అసలు. ആലപ്പുഴ ബീച്ചിൽ വെച്ച് നടത്തുന്ന അതിഗംഭീരമായ ഈ മഹാമേളയിലേക്ക് ഏവർക്കും സ്നേഹ സ്വാഗതം. ആലപ്പുഴ ബീച്ചിൽ ഇവരുന്ന ഡിസംബർ 22 മുതൽ രാത്രി 9 മണി വരെ ഏവർക്കും സ്നേഹ സ്വാഗതം. അത്ഭുതപൂർവ്വം ഇതാ മായാരൂപം നിങ്ങൾക്കായി തുറക്കപ്പെട്ടിരിക്കുന്നു. അതെ, ആരംഭിക്കുന്ന ആകാംക്ഷ നിരവധി അത്ഭുതങ്ങളുടെ ഒത്തുചേരലാണ് ഇതാ ഒരു മഹാമേളയ്ക്ക് ആരംഭമാകുന്നു. ആലപ്പുഴ ബീച്ച് ഗ്രൗണ്ടിൽ നടത്തുന്ന പകൽ പ്രൊഡക്ഷൻസ് ആൻഡ് എന്റർടൈൻമെന്റ്സിന്റെ ആഭിമുഖ്യത്തിൽ സംഘടിപ്പിക്കുന്ന ഈ ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్స్ ఏమో చూద్దాం అనిపించింది. అంటే అక్కడ బెంగళూరులో లాల్బాగ్కి వెళ్దాము, ఫ్లవర్స్ అన్ని చూస్తారు. రిపబ్లిక్ డేకి మెయిన్గా August 15th ఇలా పెడుతుంటారు, చూద్దాం అనుకుంటాం కానీ చాలా క్రౌడ్ ఉంటుంది, వెళ్ళలేకపోతాం కదా. సో ఎంత లక్కీయో ఇక్కడ చూద్దాం అనిపించింది. ఇక్కడ కొన్ని మాత్రమే న్యాచురల్ ఫ్లవర్స్, ఇంకా చాలా వరకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆర్టిఫిషియలే. దాని తర్వాత అవి చూసి అయ్యో ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్సా అనుకున్నాను. ఇంకా అంబ్రిల్లాస్ చూసారు, ఎంత కలర్ అంబ్రిల్లాస్ ఉన్నాయో పైన అంతా. బాబాయ్తోనా చిండు ఇది ఎగ్జిబిషన్ అంట. సునీల్ బాబాయ్ వెళ్ళిందంట ఇప్పుడు. చూస్తున్నా ఏ బాబా నేను చూడు ఎలా ఉన్నాను. హ్యాపీ నువ్వు ముందు పేర్లు భలే ఉన్నావు. భలే ఉన్నాయి కదా అప్పు. పద స్లోగా పద. పెద్ద ఫిషెస్ ఏయ్ కొట్టకూడదు. హ్యాపీ వావ్. ఏ ముందు ఫస్ట్ ఇవి చూడు ఎంత ఎన్ని కలర్స్ ఉన్నాయి. చూడు టచ్ చేయి, చూడు అన్ని ఎన్నున్నాయో చూడు. బాబా అన్ని పింక్. అది ఇది పింక్ అన్న, అవి ఎల్లో. పద పద పద. ఇది చూడు హ్యాపీ. అవి భలే స్మెల్ వస్తుంది. బురుగు ఉంది చూడు. టచ్ నువ్వు వెళ్ళు బాబా వాళ్ళతో చూడు అన్ని. ఏదో అరుస్తున్నారు. ఇంక ఇవన్నీ ఎంత బాగా పెట్టారో, పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఏలియన్స్ అంటూ, ఇటు సైడ్ హ్యూమన్స్ అంటూ, అబ్బాబా ఎందుకులేండి స్పేస్ షిప్ అంటే. ఓ మై గాష్ అబ్బో వావ్. బాబా స్మోక్ ఉందేంటి. Oh my God, Papa!
ఏమంటే అవతార్ ఫ్యాంటసీ వరల్డ్ బాగా ఉంది అసలు. ఏదో మన నా మీద పడినట్టుంది బాబా. అందరికి అట్లే మనతో కొన్ని వచ్చినట్టు కళ్ళలో పడుతున్నట్టు. అక్కడ సో చెప్పాను కదా, ఇందాక వినిపించిందో లేదో మీకు సరిగ్గా, అవతార్ ఫ్యాంటసీ వరల్డ్ అదంతా ఎంత బాగుందో, వల్లే ఉందో అసలు ఆ ఎక్స్పీరియన్స్. ఇంకా బయట జస్ట్ అలా వచ్చేసరికి ఈ ఎగ్జిబిషన్ అంతా పెట్టారనమాట. నార్మల్గా నేను చూపిస్తూ ఉంటాను కదా మీకు, రాజస్థానీ క్రాఫ్ట్స్ అవన్నీ పెడతా ఉంటారు. సో అట్లాంటి ఎగ్జిబిషన్ లాగే ఉంది సేమ్ ఇది. కాకపోతే ఏమంటే ఇక్కడ కేరళకు సంబంధించినవి చాలా ఉన్నాయి. సో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అంటూ, ఇంకా టూల్స్, ఇంకా పికిల్స్, బనానా చిప్స్, వెరైటీ ఆఫ్ బనానా చిప్స్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో అవంతా జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా ఇక్కడ ఏమంటే ఫింగర్ రింగ్స్ ఉంటాయి కదా, కీ చైన్స్, వాటి మీద మన నేమ్స్ కావాలి అంటే సో అది కావాలి అన్నారు ఇద్దరు. కాకపోతే అక్కడ చాలా క్యూ ఉంది, ఇంకా జస్ట్ వద్దులే అనేసి చూసుకొని ఇంకా బయలుదేరేసాము అక్కడ నుండి కూడా. ఇంకా ప్లాంట్స్కి సంబంధించినవి కూడా కొన్ని స్టాల్స్ పెట్టారు. ఇంకా అగరబత్తీలు తెలిసిందే కదా మీకు ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటుంది అంతా. లాస్ట్కి ఇంక వెళ్ళిపోతున్నామంటే ఐస్ క్రీమ్ కనిపించింది వీళ్ళకి. ఇంకా చాలా అంటే చాలా ఉక్కగా ఉంది నిజంగా అసలు. సో ఇంకా అప్పుడు నైట్ టైమ్స్ ఎప్పుడు ఐస్ క్రీమ్ తీసుకోమో అలాంటి తీసుకోవాలి. బీచ్కి వెళ్దాం, ఇంతవరకు వచ్చాం, జస్ట్ బీచ్ కూడా తీసుకొని వెళ్ళిపోదాము అనుకున్నాము. అక్కడ బీచ్ కామ్గా ఉంది కదా, ఇక్కడ ఎంత మంది ఉన్నారు. భలే ఉంటుంది బాబా ఇక్కడ. వాటర్ చూడేద్దా యాపు, చూడాపు అలెపి బీచ్. బీచ్ ఒక్కటే లాగుందమ్మా. వాటర్ వాళ్ళు కనిపించడం లేదు చూడు. హ్యాపీ నువ్వు కూడా బాబా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, అట్లా వెళ్ళు. ఇంకా ఇది చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట. మేము హాఫ్ కూడా చూడలేదు అనుకున్నాను తెలిసి, ఇంకా హాఫ్ పార్ట్ అటు సైడ్ ఉంది. ఇంకా మేము పిల్లలు టయర్డ్ అయిపోయారు, ఆకలేస్తూ ఉంది, ఇంకా బయలుదేరేద్దాంలే బుజ్జి చాలే అనేసి అన్నారు సుదర్శన్. నాకైతే ఇంకా చూడాలని ఉంది, కాకపోతే పిల్లలు అసలు ఎనర్జీ లేదు వాళ్ళకి. ఇంకా సరే అనేసి స్టార్ట్ అయిపోయాం. ఇందాక చెప్పాం కదా, ఇంకా చాలా హాఫ్ ఆఫ్ ది ఈవెంట్ ఉందన్నమాట. ఇంకా చాలా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ఇటు సైడ్ వచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇంకా షాపింగ్ కూడా ఉంది అక్కడ. సో మేమైతే ఇంకా అవంతా మిస్ అయిపోయాము. నేనైతే చూడలేదు, చూడాలనిపిస్తూనే ఉండింది. ఇంకా సరే అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా బీచ్ హౌస్కి రావాలంటే మాకు ఈ కార్నర్లో ఒక చిన్న చర్చ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ వరకు వచ్చి ఇట్లా టర్న్ అవ్వాలి లెఫ్ట్కి. ఇంకా హ్యాపీ మాత్రం చాలా యాక్టివ్గా ఉండింది, అసలు అలసిపోలేదు. టెడ్డీ మాత్రం చాలా అలసిపోతూ ఉండింది. ఇంక ఇంటికి వచ్చాము, ఇంకా వాళ్ళకి కాల్ చేసాము. సో రెడీ చేస్తాము అంతా, మళ్ళీ రండి అని చెప్పారు. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా కిందకి వెళ్దాం అనేసి కింద అంతా సెటప్ చేశారన్నమాట. మనకి పైకి కావాలంటే పైన కూడా పెడతారు, పైన రూమ్లోనే తినచ్చు కూడా. కాకపోతే అక్కడ బాగుంది డైనింగ్, సో మేము కూడా అక్కడే తింటాము అనేసి అన్నాము. సో అక్కడ అంతా రెడీ చేసి పెట్టేశారు మా కోసం. ఇంకా ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను. సో టెడ్డీ సుదర్శన్ తింటారు, హ్యాపీ కూడా తింటుంది. కానీ హ్యాపీ మాత్రం నేను తింటే అదే తింటూ ఉంటుంది. ఇంకా నేనేమంటే దాల్ కావాలి అని చెప్పాను, దాల్ రోటీ, ఇంకా అన్నం చేశారు. ఇంకా ఇది ఫిష్ ఫ్రై చేసి పెట్టారు, పాపడ్ ఇచ్చారు, పెరుగు పెట్టారు, ఇంకోటి రసం పెట్టారు, దాని తర్వాత పికిల్ ఒకటి పెట్టారు.
ఇంకా ఇక్కడ ఫుడ్ ఎలా ఉండింది అంటే కేరళ వంటకాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉండిందన్నమాట. అంటే డిఫరెన్స్ అనిపించింది మాకు కొంచెము. ఇది కేరళ స్టైల్ ఫుడ్, ఇది ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది అనేసి. ఫిష్ కూడా చాలా బాగుండిందంట. సుదర్శన్ ఇంకా రెడీ కూడా చాలా బాగుందని తిన్నారు. చపాతీలు బాగుండింది, ఇంకా అదేమాది దాల్ కూడా చాలా బాగుండింది. సో డిన్నర్ మాత్రం అక్కడ కంప్లీట్గా లైట్గా తిన్నామన్నమాట. అంటే లేట్ నైట్ అయిపోయింది అప్పటికే, అంత ఆకలి వేస్తూ ఉండింది. కాకపోతే టైర్డ్నెస్లో ఆకలి వేసినా కానీ ఎక్కువ తినలేము చూసారా, అట్లా అయిపోయి ఉండింది. మంచిగా ఆ అలలు సౌండ్ వస్తూ ఉన్నాయి అప్పుడు తిన్నామన్నమాట. ఇంకా అంతే రూమ్కి వచ్చేసాము, పడుకోవాలి ఇంకా అన్నట్టు టైర్డ్ అయిపోయాము. బీచ్కి వెళ్ళామంటే చాలా టైర్డ్ అయిపోతాం కదా. సో ఇక్కడితో వ్లాగ్ ఏం చేసేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.